ఇప్పుడు బాలీవుడ్కి టాలీవుడ్ సత్తా తెలిసి వచ్చింది. ఒకనాటి హీరోల్లా ఏదో వచ్చాం చేశాం అన్నట్టు ఒకటి అరా చేసిపోయే రకం కాదని ఒక్కసారి కాలు పెడితే కార్చిచ్చులా వ్యాపించి నేటి తరం తెలుగు హీరోలను ఆపడం తమ తరం కాదని హిందీ బెల్ట్కు ఇప్పుడు బాగా అర్థమవుతోంది. బాలీవుడ్కి మాత్రమే కాదు, అన్ని వుడ్లు తమ వైపు తలెత్తి చూసే రేంజ్కి మన తెలుగు సినిమా ఎదిగింది. ఓవైపు బాలీవుడ్లో బాహుబలితో ప్రభాస్ ప్రపంచం కొనసాగుతూ ఉండగానే దూచుకొచ్చిన RRRతో ఎన్టీఆర్, రామ్ చరణ్లు, పుష్ప 2లతో అల్లు అర్జున్ కూడా నార్త్లో బాలీవుడ్ హీరోలకు ధీటుగా కలెక్షన్లు ఫాలోయింగ్ను అందుకుంటూ ఇండియన్ సినిమాపై బాలీవుడ్ ఆధిపత్యాన్ని కుప్పకూల్చారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి ఎదిగిన మన హీరోలు అక్కడ అగ్రపీఠం కోసం ఇంటర్నల్ వార్ మొదలైంది. ప్రస్తుతం వీరిలో ఎవరికి వారే సాటి అన్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ అందరిలో ప్రభాస్ కాస్త ముందున్నాడని చెప్పక తప్పదు. ముఖ్యంగా హైట్, వెయిట్ సహా కటౌట్లో బాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తీసిపోని ప్రభాస్ను నార్త్ జనాలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. బాహుబలి తర్వాత విడుదలైన ప్రభాస్ సినిమాలు కూడా టాలీవుడ్లో మంచి ఓపెనింగ్స్ సాధించడమే అదే కారణంగా కూడా చెప్పుకోవచ్చు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సాహో టాలీవుడ్లో ఫ్లాప్ కాగా అక్కడ సూపర్ హిట్గా ఆది పురుషుకి కూడా భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక సలార్, కల్కిలు బాక్స్ ఆఫీస్ని షేక్ చేశాయి. మరోవైపు RRR తర్వాత దేశవ్యాప్తంగా విడుదలై ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాలకు నార్త్లో అంతగా కలెక్షన్స్ రాలేదు, హైప్ కూడా క్రియేట్ కాలేదు. ఇక అల్లు అర్జున్ క్రేజ్ విపరీతంగా కనపడింది, కానీ అది తర్వాత సినిమా వరకు ఎంతవరకు కొనసాగుతుంది అనేది అప్పుడే ఏమీ చెప్పలేము. పుష్పరాజ్ పాత్ర ఉత్తరాది ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న స్థాయిలో అల్లు అర్జున్ ఆకట్టుకున్నాడా అంటే అవునని అప్పుడే చెప్పడం సరికాదు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ను ఢీ కొట్టడానికి మిగిలిన హీరోలు నార్త్ ఆడియన్స్కి బాగా రీచ్ అవ్వాలని డిసైడ్ అయ్యారు. అందుకే ఇక్కడ సినిమాల ద్వారా అక్కడికి వెళ్ళడం కాకుండా నేరుగా బాలీవుడ్ సినిమాలు చేయడం మీద దృష్టి పెట్టారు. వార్ 2లో హృతిక్ రోషన్తో పాటు ఎన్టీఆర్ చేస్తున్న సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు అల్లు అర్జున్ కూడా అమీర్ ఖాన్ తీస్తున్న మహాభారతంలో అర్జునుడి పాత్రలో నటించడానికి ఓకే చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. అలాగే రామ్ చరణ్ కూడా సల్మాన్ ఖాన్తో కలిసి ఒక సినిమా చేయడానికి రెడీ అంటున్నాడు. మరి ఈ మల్టీ స్టారర్ సినిమాల ద్వారా ప్రభాస్ని ఎంతవరకు దాటగలరు? బాలీవుడ్లో సౌత్ ఇండియా సూపర్ స్టార్ ఎవరు కానున్నారో మనం వేచి చూడాలి.